ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? సంతోషంగా ఉన్నారా? ఈ స్థలం చూచుటకు మీకు నచ్చిందా? చాలా అందంగా ఉన్నదా? ఇది లండన్లో నుండి కొంచెం దూరం. దీన్ని లేక్ డిస్ట్రిక్ట్ అని చెబుతున్నారు. అంటే చెరువులు, చాలా చెరువులు ఉన్నవి. మేము ట్రావెల్ చేస్తే ఒక ప్రక్క అనేక కొండ ప్రదేశాలు, అవి చూడ్డానికి చాలా అందంగా ఉన్నవి. గంటల కొలది ప్రయాణము చేస్తే ఈ విధంగా అనేక చెరువులను చూడవచ్చు. అందులో ఒక చెరువే ఇది. చూచుటకు చాలా అందంగా ఉన్నది. చాలా అద్భుతమైన ఒక గ్రామము ఇక్కడ అమర్చబడి ఉన్నది. సరే, ఇక్కడి నుండి నేను మీతో మాట్లాడుచున్నాను. నాతో ఏం మాట్లాడెదరు అని అనుకుంటున్నారా? ఏదో ఒకటి మీరు నమ్ముచున్నారు. ఆ నమ్మిన కార్యము జరుగునా జరగదా అన్న డైలమాలో ఉన్నారు. ఎందుకది ఇంకా జరగనంటున్నది అని నీరసపడిపోతున్నారు. నేను నమ్ముతూనే ఉన్నాను, నా పిల్లలకు ఇక్కడ సీటు దొరుకుతుంది అని అనుకుంటున్నాను. అయితే ఏమీ జరగలేదు, ఇంకా ప్రయత్నం చేస్తున్నాను. పిల్లల వివాహ కార్యం కొరకు ఎంతో ప్రయాసపడి ఇప్పుడు జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది అని అనుకుంటున్నాను. ఏమీ జరగనంటుంది. బిజినెస్ కొరకు ఎంతో ప్రయాసపడుచున్నాను. ఒకటి తర్వాత ఒకటి మారుచూ ఉన్నవి, కాని ఏది కూడా స్థిరమైందిగా లేదు. నమ్మకమున్నది జరుగునని ఏమి జరుగునో తెలియడం లేదు అని కలవరపడుచున్నారా? ఏదో ఒక కార్యము మీరు నమ్ముచున్నారు. సేవలో, కుటుంబంలో, బిజినెస్లో, మీ ఉద్యోగ కార్యంలో ప్రమోషన్ ఇప్పుడొస్తుంది, అప్పుడొస్తుంది, తర్వాత నాకు ప్రమోషన్ వస్తుంది అని నమ్మకంతో ఉంటేనే ఏమీ జరగలేదు అని అనుకుంటున్నారా? దేవుడు మిమ్మలను చూసి ఇప్పుడు చెబుతున్నారు. సామెతలు 23:18లో దేవుడు చెబుతున్నారు, నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నా కుమారుడా, నీ ఆశ భంగము కాదు, నిశ్చయముగా ముగింపు ఉన్నది. నా కుమార్తె, నీ ఆశ భంగము కాదు, నిశ్చయముగా ముగింపు ఉన్నది. ఏదో ఒక కార్యమును నమ్మి ఎదురుచూసి నీవు కనిపెట్టుకుని ఉన్నావు కదా, అది ఇప్పుడు నీకు సందేహం కలుగుతుంది. జరుగుతుందా జరగదా? నేను నమ్మేది నెరవేరునా? దేవుడు వాగ్దానం చేశారు. ప్రార్థన చేయునప్పుడు జవాబిచ్చారు. నాతో ప్రవచనముగా మాట్లాడినారు. దేవుడు నన్ను నమ్మించారు. ఇది జరుగునా జరగకపోవునా అని. జరుగుతుందని దేవుడు చెబుతున్నాడు. నీ ఆశ భంగము కాదు, నిశ్చయముగా ముగింపు ఉన్నది. ఇదేమి సాగదీసుకుంటూ పోదు, శీఘ్రముగా ముగింపు కలుగును. నిశ్చయముగా అద్భుతము జరుగుతుంది. మీరు ఆనందముతో దేవుని స్తుతించినట్లు మీరు నమ్మే కార్యము నెరవేరుట చూచెదరు అని దేవుడు చెబుతున్నారు. దేవుని ఎదుట నేను నమ్మిన కార్యము నాకు కలిగింది అని చెప్పేటప్పుడు ఎలా ఉంటుందో కదా. కొందరు చెబుతారు, ఏమీ లేదండి, నేను నమ్మానండి, ప్రభు నాకు చేయుదురు. దేవుడు నాకు వాక్కునిచ్చారు, నేను నమ్మకంతో కనిపెట్టుకుని ఉన్నాను, అది తప్పక నెరవేరుతుంది. అది నెరవేరిన వెంటనే చెబుతారు, చూశారా, నేను నమ్మాను కదా, నేను చెప్పాను కదా ప్రభు చేయుదురని. ఈ విధంగా చెప్పేవారిని నేను అనేకులను చూసి ఉన్నాను. మీ జీవితంలో కూడా అలా జరుగుతుంది. మీరు నమ్మే కార్యం వర్ధిల్లుతుంది, మీ నమ్మకం భంగము కాదు అని దేవుడు వాక్కునిస్తున్నారు. విశ్వసించెదరా? అవును, నేను నమ్మే కార్యము తప్పక నెరవేరును, దేవుడు నాకు చేయుదురు అని విశ్వసించుచున్నారా? మీరు విశ్వసించితే అది జరుగుతుంది. మీరు సందేహపడుచున్నంత వరకు అది ఆలస్యమవుతూ వస్తుంది. ఇది జరుగుతుందా జరగదా? అయితే ఏదో నమ్ముచున్నాను, జరుగుతుందో లేదో అని ద్విమనస్సుతో ఉండటం కాదు, పూర్ణ హృదయముతో ప్రభు చెప్పారు, నాకు జరుగును. నేను ప్రార్థించాను, ప్రభు వర్ధిల్లజేయుదురు. నేను దేవుని సమూహంలో ప్రార్థించేటప్పుడు నాకు ఒక గ్రహింపు కలుగజేశారు. నాలో ఒక నిశ్చేత కలిగేంత వరకు ప్రార్థించాను. తప్పక నెరవేరుతుంది, ప్రభు నాకు ఇచ్చెదరు. స్థిరులై ఉండుడి, నేను పొందుకోబోతున్నాను, చూడబోతున్నాను, ఈ అద్భుతము జరుగుతుంది. విశ్వాసముతో ఉన్నారంటే తప్పక అద్భుతం జరుగుతుంది. ఈరోజే జరగవచ్చు, ఇప్పుడే అది జరుగుతుంది. కనుక దేవుడు మీతో మాట్లాడుచున్నారు. నీ ఆశ భంగము కానేరదు కుమారుడా, కుమార్తె, నిశ్చయముగా ముగింపు ఉన్నది అని దేవుడిప్పుడు మాట్లాడడానికి కారణమేంటి? ఈ దినం ఏదో ఒకటి మీ జీవితంలో జరగనున్నది. ఈ దినం ఒక అద్భుతమును ఎదురు చూడండి. ఎక్స్పెక్ట్ యువర్ మిరాకల్ టుడే. యేసు యొద్ద నుండి అద్భుతమును ఎదురు చూడండి. అవును, ఒక అద్భుతం జరిగితేనేనండి, లేకపోతే నేను నమ్మినప్పుడు కార్యము నెరవేరే పరిస్థితులు ఇప్పుడు వేరు. అన్నిటినీ మార్చేటటువంటి ఒక అద్భుతమైన కార్యమును దేవుడు చేయుదురు. విశ్వసించుడి. అందుకై మీ కొరకు సిలువలో తనని బలిగా సమర్పించుకొనిన దేవుడు మీరు నమ్మిన కార్యములో అద్భుతము చెయ్యరా? మీరు చెప్పండి, దేవా, మీరు నాకు వాక్కునిచ్చారు, నన్ను బలపరిచితిరి,
ఈ దినం నన్ను ధైర్యపరిచితిరి. నేను కనిపెట్టుకుని ఉన్నాను, నేను నమ్మిన కార్యం తప్పక నెరవేరును, ముగింపు ఉన్నది అని చెబితిరి. ఈ దినం ఒక అద్భుతమును నేను ఎదురుచూస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఒక అద్భుతమును ఎదురుచూస్తున్నాను. నేను నమ్మే కార్యము నెరవేరును, జరుగును, మీరు దాన్ని జరిగించెదరు. నిశ్చయముగా ముగింపు ఉన్నది. యేసు నామములో. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.